బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు సినిమా డ్రామాను మించిపోయి రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. అయితే రోజులు గడుస్తున్నా టీవీకేకు అవకాశం దక్కలేదు. సరికదా అంతకంతకు రాజకీయాలు వేడికెక్కాయి. ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడికి ప్రస్తుతం తమిళ రాజకీయాలు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్ 2 సార్లు కలిశారు. అయినా గవర్నర్ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, ఆ దిశగా లేఖలు సమర్పించాల్సిందే అంటూ గవర్నర్ రాజేంద్ర తెగేసి చెప్పారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాపరమైన మద్దతు రుజువైన తర్వాతే టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలరు. విజయ్ ఈ దిశగా తన పావులను కదుపుతుంటే మరోవైపు తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించిన విధంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఇవాళ లోక్ భవన్కు వెళ్లనున్నారు. డిఎంకే అన్నా డిఎంకే కూటమి ఏర్పడాలనేదే పళనిస్వామి ప్లాన్. అదే జరిగితే తమిళ రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామంగా ఇది నిలవనుంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఇక విజయ్ టీవీకే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కేవలం 107 మాత్రమే. దీంతో విజయ్కు మరో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. ఇక కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నుంచి ఇంకా అధికార మద్దతు లభించలేదు. మరోవైపు బద్ధ శత్రువులైన ఏఐఏడీఎంకే డిఎంకే కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ప్రజలు మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటు అవకాశం కూడా తమకే దక్కాలని విజయ్ భావిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా 2 పార్టీలు కలిస్తే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయటమే సరైన చర్య అని విజయ్ నిర్ణయానికి వచ్చినట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విజయ్ తన పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ తీరుని కాంగ్రెస్ తప్పుపడుతుంది. ఇవాళ లోక్ భవన్ ముట్టడికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. గవర్నర్ టీవీకేకి అవకాశం ఇవ్వాలని, విజయ్ని వెంటనే సీఎంగా చేసి ఆ తర్వాత ఓ నెల రోజుల్లో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించుకునేలా టైం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుంది. మొత్తంగా ఈ ఆసక్తికర పరిణామాల మధ్య తమిళ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని దేశవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. చెప్పండి, అసలు తమిళనాట ఈ రాజకీయాల వేటేంటి కొత్త డ్రామాను తెరకెత్తిస్తున్నాయి? రైట్ గగన, ఏదైతే తమిళనాట ఇప్పటికీ కూడా ఫలితాలు వచ్చి 4 రోజులు అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం గవర్నమెంట్ అంటే ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా అన్నది ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి. అంతకంతకు ఉత్కంఠ రేగుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాల మీద రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే పార్టీ అధికారం అయితే చేపట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక అన్నా డిఎంకేలు కూడా తెర వెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. ఆ పార్టీలు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన కూడా జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక గవర్నర్ తీరు పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా తమిళనాడు రాజకీయాల పట్ల గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చేస్తున్న తీరు ఏతుందో అది విమర్శలకు తావిస్తుంది. అయితే గవర్నర్ చెబుతున్న వాదన బట్టి చూసుకుంటే కనుక తాను రాజ్యాంగ పరిరక్షకుడుగా, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటైతే అది సురక్షితంగా 5 ఏళ్ల పాటు పాలన కొనసాగించే దిశలోనే తాను ఇవన్నీ కూడా చేస్తున్నా అని చెప్పి మరోవైపు గవర్నర్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చూసుకుంటే కనుక తమిళ రాజకీయాలు ఇప్పుడు హాట్గా దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 108 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితుల్లో విజయ్ ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రాజకీయంగా అన్ని పార్టీలు కూడా ప్రతివ్యూహాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇప్పటికీ కూడా విజయ్ పార్టీకి 108 స్థానాలు ఉన్నాయి. కానీ విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి ఒక స్థానం మళ్ళీ రాజీనామా చేస్తే అప్పుడు 107 స్థానాలు మాత్రమే విజయ్కి ఉన్న పరిస్థితి.
ఇంకా ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 10 నుంచి 11 స్థానాలు అవసరం. కానీ ఆ 11 స్థానాలకు సంబంధించి కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలు ఏవి కూడా అధికారికంగా లెటర్లు సమర్పించలేదు. గవర్నర్ చెబుతున్నది ఇదే, ఏ పార్టీ అయితే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా లేఖలు ఇవ్వాలి తనకి మద్దతు ఇస్తున్న పార్టీలు అని చెప్పేసి, అవి చూసిన తర్వాతనే తాను ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినిస్తానని చెప్పి గవర్నర్ చెబుతున్నారు. కానీ విజయ్ చెబుతున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ముందుగా తనకు అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన తర్వాత ఫ్లోర్ టెస్ట్కు తాను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కూడా పదే చెప్తున్నారు. ఇప్పటికీ గవర్నర్కి 2 సార్లు కలిసినప్పటికీ కూడా గవర్నర్ తీరు ఇదే విధంగా ఉంది. సో దీంతో ఇప్పుడు విజయ్ కూడా ఆలోచనలో పడ్డారు. ఒకవేళ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు, కోర్టుకు హైకోర్టుకు వెళ్ళాలా, సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే దాని మీద కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో మనం కొన్ని పరిణామాలు చూసాం. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే గవర్నర్లు వ్యవహరించిన తీరు, ఇక్కడ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మీద చాలా భిన్నమైన కథనాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకి గోవా, మణిపూర్, అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే కనుక అక్కడ కూడా గతంలో ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు, ముందుగా వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు, ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురావడం లేదు, అలాంటి చర్యలు ఎందుకు తీసుకురావడం లేదని చెప్పేసి మనకు నటుడు విశాల్ మనకి ప్రశ్నించడం జరుగుతుంది. ఏదైతే గవర్నర్ వ్యవహార శైలిని ఆయన తప్పుపడుతున్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో గవర్నర్ తీరు పట్ల తన ఆక్షేపణ వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తం తమిళ రాజకీయాలకు సంబంధించి సినీ నటులందరూ కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపడుతున్న పరిస్థితి. అయితే ఒక అడుగు ముందుకేసిన డిఎంకే పార్టీ కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి ఆహ్వానం అందించాల్సింది కూడా ఆయన కోరడం జరిగింది. అయితే ఇది రాజకీయంలో ఏం జరుగుతుందో ఏం జరగడం లేదో తెలియని పరిస్థితి. ఒకవైపు అక్కడ టీవీకేకి అనుమతినిస్తూనే, అంటే తాను సానుకూలంగా అనే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తూనే, మరోవైపు డిఎంకే తెర వెనుక రాజకీయాలు నడుపుతూ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి కనుక వస్తే టీవీకే విజయ్ ఒక హెచ్చరిక చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి కనుక గవర్నర్ తీసుకువస్తే తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ తీరును వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగి ఈరోజు లోక్ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో లోక్ భవన్ చుట్టూ పోలీసులు మోహరించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి భద్రతా చర్యలకు వైఫల్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి పోలీసులు చూస్తున్నారు దగ్గరుండి. మొత్తానికి చూసుకుంటే కనుక తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతినివ్వకుండా రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేస్తున్నారా అనే ఒక ఆలోచన కూడా చాలామంది రాజకీయవేత్తలు వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ పాలనలో హంగ్లో కనుక పూర్తి మెజారిటీ రాకపోతే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి టీవీకే పార్టీకి 107 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ పార్టీలు ఇప్పటివరకు మద్దతు ఇస్తాయంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ప్రకటించింది. ఆ పార్టీ మాత్రమే లేఖలు ఇవ్వడం జరిగింది. మిగతా ఈ స్థానాలు లెఫ్ట్ పార్టీలు ఏవైతున్నాయో 4 స్థానాలు, అదేవిధంగా వీసీకే పార్టీకి ఏదైతుందో 2 స్థానాలు, ఈ 3 పార్టీలు కూడా ఇప్పటివరకు కూడా లేఖలు ఇవ్వలేని పరిస్థితి. సో ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే తాను అనుమతి ఇచ్చేలేదు ప్రమాణ స్వీకారానికి అని గవర్నర్ కరాఖండిగా చెబుతున్నారు. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షలుగా ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగాలంటే ముందుగా తాను ఈ చర్యలు తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏదైతే ఇలాంటి పరిస్థితి కనుక వస్తే ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయాలి, ఆ తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గతంలో ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక సర్కారియా కమిషన్ కూడా చాలా సూచనలు చేసింది గతంలో. ఆ సర్కారియా కమిషన్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి చాలా పార్టీలు సూచనలు చేస్తున్న పరిస్థితి. సర్కారియా కమిషన్ ఏం చెప్తుందంటే ముందుగా కూటమి, అంటే ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా కూటమిగా వ్యవహరిస్తే ఆ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తే, ఆ కూటమికి వస్తే ఆ పార్టీని ముందుగా అధికారంలోకి, అంటే ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలి. కానీ ఇక్కడ ముందుగా కూటమి అనేది డిఎంకే కూటమికి అధిక స్థానాలు రాలేదు, లేకపోతే అన్నా డిఎంకే పార్టీకి కూడా స్థానాలు వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా సింగిల్ పార్టీ అత్యధిక స్థానాలు ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలనేది సర్కారియా కమిషన్ చెప్తుంది. ఆ విధంగా విజయ్ని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి, కానీ గవర్నర్ ఆ విధంగా చేయడం లేదు. మరో 2 విషయాలు కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. ఎన్నికల తర్వాత కూడా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అతిపెద్ద పార్టీగా ఉంటే ఆ కూటమికి అనుమతినివ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే జరుగుతున్న తెర వెనుక రాజకీయాల్లో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఈ తరహా రాజకీయాలకు తెరదీస్తుంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసార్ట్ రాజకీయాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి సూచనలు, అదేవిధంగా ఇట్లాంటివి గమనించిన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ హెచ్చరిక కూడా చేయడం వెనుక కారణం ఇదే. ఒకవేళ కనుక డిఎంకే, అన్నా డిఎంకేలను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిస్తే తాను తన పార్టీకి సంబంధించిన 107 మంది ఎమ్మెల్యేలు మొత్తం సామూహికంగా రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ ఎందుకు పిలవడం లేదు, గవర్నర్ ఆంతర్యం ఏంటి, అదేవిధంగా గవర్నర్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉంది, బీజేపీ ఆడిస్తున్నట్లు గవర్నర్ ఆడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. మొత్తానికైతే దేశవ్యాప్తంగా తమిళనాడు రాజకీయాలు ఒక ఉత్కంఠభరిత వాతావరణాన్ని కలిగించాయి. అదేవిధంగా మొత్తం దేశమంతా తమిళనాడు వైపు చూసేలా చేస్తున్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి. ఈరోజు ఏ విధంగా మరి ఇప్పుడు ఈరోజు ఏ అంటే ఏ పార్టీలు ఎంత బలం ఉందనే దాని మీద కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గవర్నర్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. న్యాయ సలహాల మేరకే తాను వ్యవహరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే దేశ రాజకీయాల్లో తమిళనాడు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని మనం చెప్పొచ్చు. గగనం. Yes, right, Srinivas. Thank you for the update. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభాంతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు రవాణా శాఖ రూపొందించిన కొత్త విధానానికి ఈ వారంలోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాహనాల రిజిస్ట్రేషన్లో జరుగుతున్న జాప్యంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 27,000 వాహనాలు శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్లో ఉన్నాయి. కొత్త విధానం ప్రకారం డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోపే రవాణా శాఖ అధికారులు శాశ్వత రిజిస్ట్రేషన్ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ అధికారులు గడువులోగా ఆమోదం తెలపడంలో విఫలమైతే సిస్టమ్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్కు ఆమోదం తెలుపుతుంది. సెలవు రోజుల్లో కూడా అధికారులు ఆన్లైన్లో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెరిగాయి. కార్మికుల కనీస వేతనాలకు సంబంధించి ప్రతి 1000 బీడీలకు 6 రూపాయలు చొప్పున పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. బీడీ కార్మికులకు 1000 బీడీలకు జాతీయ సెలవులు, బోనస్ అన్ని కలిపి 15.33% వేతనాలు పెరిగాయి. కార్మికుల్లో 98 మంది మహిళలు ఉన్నారు. ఇక నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, జనగామ జిల్లాలో బీడీ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. బీడీలు చుట్టే కార్మికులకు ప్రస్తుతం 1000 బీడీలకు 268.31 రూపాయలు చొప్పున చెల్లిస్తుండగా పెరిగిన వేతనంతో కలిపి ఇకపై 275.23 రూపాయలు చొప్పున అందనుంది. బీడీ పరిశ్రమలో పేకర్స్, మునిములు, చాటన్, బట్టివాలా, ఇతర క్లర్క్లు 12 నుంచి 14,000 మంది వరకు ఉన్నారు. వీరికి నెలవారీ వేతనాలు పెరిగాయి. బీడీ ప్యాకింగ్ కార్మికులకు నెలకు 4,500, ఇతర ఉద్యోగులకు 2,200 చొప్పున పెంచేందుకు అంగీకారం కుదిరింది. వేతనాల పెంపుతో 7 లక్షల మంది కార్మికులకు మేలు జరుగుతోంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగే నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్కతాకు పయనమవుతారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:45 కోల్కతా విమానాశ్రయం నుంచి తిరుగు బయలుదేరతారు. ఇక సాయంత్రం 3:45 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి జూబ్లీ హిల్స్లోని తన నివాసానికి వెళ్తారు. ఈ ఏడాది రుతుపవన కాలంలో ఏపీలోని కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు ప్రవాహాలు తక్కువగా ఉంటాయని జలవనరుల శాఖ అంచనా వేసింది. 2025 నాటి ప్రవాహాల కన్నా 2026లో తక్కువగానే ఉంటాయని లెక్కించింది. కృష్ణా పరివాహకంలో పరిస్థితులు మరీ ఇబ్బందికరంగా ఉండబోతుండగా గోదావరిలో పరిస్థితి సాధారణంగా ఉండనుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులోకి ఈసారి ప్రవాహాలు ఆలస్యంగా వస్తాయని విశ్లేషించారు. ఇక గోదావరి పరివాహకంలో వర్షపాతం ప్రవాహాలు తక్కువగా ఉన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉండబోవని అభిప్రాయపడ్డారు. కృష్ణా ఎగువ పరివాహకంలో కురిసిన వర్షాలతో అక్కడ జలాశయాలు నిండిన ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయం శ్రీశైలానికి ప్రవాహాలు వస్తాయి. ఇక సాధారణంగా ఆగస్టులో ఈ ప్రవాహాలు వస్తుంటాయి. కిందటి ఏడాది జూలైకే ఆశావహ పరిస్థితులు కనిపించాయి. ఈ ఏడాది రుతుపవన కాలంలో శ్రీశైలం ఎగువ పరివాహకంలో 20% తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో 2026 జూన్లో జలాశయాల్లో 482 టీఎంసీల నీటి నిల్వలు ఉంటే సెప్టెంబర్ చివరి నాటికి క్రమంగా 730 టీఎంసీలకు చేరుకుంటాయి. జూన్లో వర్షాలు ప్రారంభమైతే జూలై నుంచి కొత్త నీరు చేరుతుంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిద్దామని అనుకూలమైన తేదీ ఎప్పుడో చెప్పాలని కృష్ణా లేఖ రాసింది. ఇక శ్రీశైలం సాగర్లలో కలిపే 199 టీఎంసీల నిల్వ ఉందని, నీటిని వినియోగించుకునే మట్టాన్ని పరిగణలోకి తీసుకుంటే 33.10 టీఎంసీలు జలాలు ఉన్నాయని తెలిపింది. ఇక శ్రీశైలంలో 5.08 టీఎంసీలు, సాగర్లో ముఖ్యంగా 28.01 టీఎంసీలు జలాల వినియోగానికి అవకాశం ఉందని బోర్డు లేఖలో వివరించింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం వినియోగానికి అవకాశం ఉన్న నీళ్లని తెలంగాణవేనని కృష్ణా బోర్డుకు ఆ రాష్ట్ర ఇంజనీర్ చీఫ్ రమేష్ బాబు తాజాగా లేఖ రాశారు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66% నీటిని వాడుకోవాల్సి ఉండగా 74.27% వినియోగించుకుంటుంది. తెలంగాణ 34% వాడుకోవాల్సి ఉండగా 25.77% వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి వాతావరణ విభాగం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ట్రోపో ఆవరణంలో గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 2 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి జీకే వీధి మండలంలో తీవ్ర వడగాలులు, అలాగే ముంచింగిపట్టు, పెద్దబాయిలేరు, గోకవరం, చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక గురువారం అత్యధికంగా పోలవరం, విఆర్పురంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇక అల్లూరి, గంపైరిలో 21 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక ఉరుములు, మెరుపులు సమయంలో ప్రజలు, రైతులు, పశువులు కాపర్లు చెట్ల కింద పొలాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నాడు భారీ గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక కృష్ణా జిల్లా కోడూరు మండలంలో భారీ వర్షానికి రోడ్లపై కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యరాశులు నీట మునిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, వాతావరణానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన్, ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణం కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇంకా కొన్ని చోట్ల అయితే వర్షం సూచన ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మే మొదటి నాటి నుండే ఎండలు బగబగా మండుతున్నాయి. ప్రజలు బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. మనం రాయలసీమ సైడ్ చూసుకుంటే రాయలసీమలో పూర్తిగా 45 డిగ్రీలు నమోదవుతున్నప్పటికీ రాత్రిపూట చూసుకుంటే రాయలసీమ, కోనసీమ ప్రాంతాల్లో రాత్రిపూట అకాలంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నెక్స్ట్ రోజు ఎండ మళ్ళీ బీభత్సంగా కురుస్తుందని, ఎండ బాగా అవుతుందని చెప్పుకోవచ్చు. అల్లూరు జిల్లాలోని జీకే వీధి మండలంలో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే వర్షాల సూచన అయితే ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కి వర్షాల సూచన అయితే ఇచ్చారు. రాబోయే 2 రోజులతో పాటు వాతావరణంలో గణనీయంగా మార్పులుండే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఇంకా ట్రోపో ఆవరణంలో వస్తున్న గాలులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావంతోనే రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో పాటు కూడిన వర్షాలు పడతాయని కూడా చెప్పారు. ఇంకా కొన్ని ప్రదేశాల్లో తేలిక నుండి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ముఖ్యంగా శుక్రవారం అంటే 8వ తారీఖున అయితే కోస్తాంధ్ర మరియు రాయలసీమలో పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇంతకు సంబంధించి ఈ విషయాలన్నిటికీ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొన్న వివరాలను బట్టి ఇంకా 2 రోజులతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే వర్షాల సూచన ఉందనే చెప్పుకోవచ్చు. దానిలో కొన్ని జిల్లాలకు కూడా ముఖ్యంగా ఎటువంటి వర్షపాతం నమోదైందని కూడా చెప్పడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతం మరియు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ప్రకటించారు. అయితే 9వ తారీఖుకి కొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షం పడుతుందని కూడా చెప్పడం జరిగింది. జగన్ అయితే ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. ఎవరు ఎత్తైన కొండల దగ్గర కానీ, పాడిపడిపోయిన బంగ్లాలు కానీ, చెట్ల కింద మాత్రం ఆశ్రయం తీసుకోవద్దని చెప్పారు. ఎందుకంటే ఈ వర్షం నేపథ్యంలో గాలుల కారణంగా చెట్లు కరెంటు పోల్ మీద విరిగిపడుతున్న నేపథ్యంలో ప్రజలకి హానికరమైన చెప్పుకోవచ్చు. అటువంటి ప్రదేశాల్లో ఉండొద్దని కూడా చెప్పారు. ఇంకా ఇది చూసుకుంటే మంగళగిరి, గుంటూరు వెళ్లే రూట్ లో పూర్తిగా ఎప్పటికప్పుడు వర్షం కానీ, గాలి కానీ వస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగిపడుతూ ఉన్నాయి. అటు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని అయితే సూచించారు. ఇంకా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా ఇప్పటికే అన్ని హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పొచ్చు. ఈ 2 రోజులు ఆగిన తర్వాత వేటకు వెళ్లాలని, సముద్ర ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు కదా. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. అకాల వర్షంతో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న, జొన్న పంట తడిసిపోయింది. అకాల వర్షాలతో నిల్వ చేసిన పంటలు తడిసిపోతున్నాయని ప్రభుత్వం తడిసిన పంటను
పూర్తిగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతు తన పంటని మార్కెట్ యార్డుకు అమ్ముకోవడానికి తీసుకొచ్చిన తర్వాత కూడా మార్కెట్ యార్డులో నరకయాతన రైతు అనుభవిస్తే ఇది ఎవరికి చెప్పాలా ఈ బాధ అనేది రైతును చూస్తే రైతు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో మద్దతు ధర లేదు. ప్రభుత్వానికి కష్టాలు ఉండిండొచ్చు, కానీ ప్రభుత్వ కష్టాలు రైతుకు చెప్తే రైతు ప్రభుత్వ కష్టాలు తీర్చలేడు. ఈరోజు రైతుల కష్టాలే ప్రభుత్వం తీర్చాలా. జొన్న పంట ఈ జిల్లాలో పెరిగింది, మిగతా పంటలకు ప్రత్యామ్నాయం ఏం కనిపిస్తలేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతంతా కూడా జొన్న పంట వేసుకున్నాడు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది, కానీ మిగతా ఏర్పాట్లు చేయడంలో కొంత విఫలమైంది. గన్ని బ్యాగులు లేవని ఒకసారి, అదే గోడౌన్లు దొరుకుతలేవని మరొకసారి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదని ఇంకోసారి. ఈ రకంగా కారణాలు ఏవి చెప్పినా కూడా రైతుకు ఉన్నటువంటి ఇబ్బందులు దూరం కావు. అందుకే మార్కెట్కు రైతు తన ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ మార్కెట్లో జరిగేటటువంటి ప్రతి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతు మార్కెట్కు ధాన్యాన్ని తీసుకురావడం మట్టుకే రైతు బాధ్యత వహిస్తాడు. కానీ మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కూడా పంట కొట్టుకుపోయినా, పంట తడిసిపోయినా, మిగతా ఇబ్బందులు ఏవచ్చినా కూడా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించి రైతుకు భరోసాగా ఉండాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రైతులకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క జొన్న పంట ఎంతైనా ఉండని ప్రతి గింజని మేము కొంటామని రైతులకు భరోసా ఇవ్వాలా. ఆ రకంగా ఈ రైతులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం ఈరోజు కొనడానికి ముందుకొచ్చింది కాబట్టి మనమంతా ఒక సిస్టమేటిక్గా ఉండి మన దగ్గర ఉన్నటువంటి పంటను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా మార్కెట్లో జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులకు బాసటగా ఉండాలని డిమాండ్ చేస్తాం. వర్షం పడడం అన్నది చాలా బాధాకరం. ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు నాకు మొత్తం తెలుసు. నేను ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా కలెక్టర్ గారితో, మా ఏడీఏ గారితో, డిఎం గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అకాల వర్షాలు ఎప్పుడన్నా పడవచ్చు. మనం తొందరగా జొన్నలు కొంటేనే రైతులకు మేలు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాము. మన దగ్గర గోడౌన్లు ఏవి కూడా ఖాళీ లేవు. కాబట్టి కలెక్టర్ గారు మహారాష్ట్రలో మనకు దగ్గర ఉన్న గోడౌన్లు కూడా సెర్చ్ చేస్తుండ్రు. బహుశా ఒక 4-5 గోడౌన్లు దొరికినాయని వినిపిస్తుంది, ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి లారీల కొరత, అంటే లేబర్ కొరత వల్ల లారీలు లేకపోవడంతో మొక్కజొన్న ఈడికెళ్ళి లేవలేదు. మొక్కజొన్న లేచిన పడితే ఈరోజు ఈడ ఉన్న జొన్న కూడా మొత్తం కొనడం జరుగుతుండే. ఈ మొక్కజొన్న కాలైతే రేపటి నుంచి జొన్న కొనడం స్టార్ట్ చేస్తాం. పంట తడిసిన రైతులు కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు. డిఎం గారితో, గవర్నమెంట్తో మాట్లాడి మొత్తం కొనిపించే విధంగా చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రైతులు ఉన్నారో అంటే ఇప్పుడు ఇంతకుముందు శనగలు కొనలేదని చెప్పేసి భయపడి తొందరగా తేవడం జరుగుతుంది. ఏ రైతు కూడా బాధపడవలసిన అవసరం లేదు. మేము గవర్నమెంటు, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడతాము. ప్రతి ఒక్క రైతుది ఎంతనైతే కోట ఉన్నదో అంత కోట, ఒక్క గింజ కూడా తప్పకుండా కొనడానికి నేను చొరవ తీసుకుంటానని కూడా చెప్పడం జరుగుతుంది. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం అభిషేక సేవలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజలు బ్లాక్మెయిల్ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో
అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్న కేటీఆర్ గారు బండి సంజయ్ కుమార్ గారి మీద కాందీశికుల భూమి వ్యవహారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఏదో వ్యవహారం చేస్తామని మాట్లాడినటువంటి సందర్భంలో బండి సంజయ్ గారు స్పష్టంగా కేటీఆర్కు సవాల్ విసిరిండు. ఎక్కడ ఏ ఒక్క ఆధారం చూపినా నువ్వు నిజంగా మనిషి పుట్టుక పుడితే లేని ఆరోపణలు చేసే బదులు ఆధారాలతో మాట్లాడు, కేటీఆర్ నీకు ఇది మంచిది కాదు అని బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు. రాజకీయ విమర్శకు ప్రతి విమర్శ బండి సంజయ్ గారు చేస్తే పాడి కౌశిక్ రెడ్డి శృతి మించి ఈరోజు సామాన్య కార్యకర్త నుండి ఇలా దేశ హోంశాఖ సహాయ మంత్రిగా, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా, 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఈరోజు గ్రౌండ్ రూట్ రాజకీయాల నుండి వచ్చినటువంటి బండి సంజయ్ కుమార్ గారి మీద పాడి కౌశిక్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసినప్పుడు మిగతా రాజకీయ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారేమో, కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ కూడా ఈరోజు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ని తంబాకులో డ్రగ్స్ తీసుకుని వాడిన కారణంగా నెత్తి మీద ఎంట్రుకలు పోయినాయని మాట్లాడతావా? అసలు పాడి కౌశిక్ రెడ్డి నీ స్థాయి ఏందో నీకు తెలుసా? ఓటర్లను బ్లాక్మెయిల్ చేసి గెలిచినావు. నాకు ఓటు వేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పినావు. ఓటర్లని బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి నువ్వు ప్రేమకు హద్దులు లేవని, అది ఎక్కడైనా ఎవరి మధ్యనైనా పుట్టవచ్చని మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో జరిగిన ఒక సంఘటన నిరూపించింది. ఒకప్పుడు హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ అదే జైలులో అధికారిగా పనిచేసే మహిళా ఆఫీసర్ మనసు గెలుచుకున్నాడు. మతాలు, సామాజిక హోదాలు అడ్డు వచ్చిన వాటన్నిటిని అధిగమించి సుమారు 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీడియోలో కనిపిస్తున్న వరుడు పేరు ధర్మేంద్ర సింగ్. ఇతడికి 2007లో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి సత్నా సెంట్రల్ జైలుకు వచ్చాడు. ఇక వీడియోలో వరుడు పక్కన నిలబడిన వధువు పేరు ఫిరోజ్ ఖతూన్. ఆమె మరెవరో కాదు, ధర్మేంద్ర శిక్ష అనుభవించిన జైలులోనే ఆమె డిప్యూటీ జైలర్గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ధర్మేంద్ర సింగ్తో ఫిరోజ్ పరిచయం ఏర్పడింది. ఇక ధర్మేంద్ర జైలులో ఉంటూనే తన తప్పులను తెలుసుకుని ఆధ్యాత్మిక వైపు మళ్లటం, క్రమశిక్షణతో మెలుగుతుండటం చూసి ఫిరోజ్ ప్రభావితమయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే తమ ప్రేమను బయట సమాజం ఎలా చూస్తుందోనని మొదట ఫిరోజ్ భయపడినప్పటికీ ధర్మేంద్రతో వివాహ బంధంలో అడుగుపెట్టి తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లాలని ఫిరోజ్ నిర్ణయించుకున్నారు. ఇక ఇదే క్రమంలో ధర్మేంద్ర శిక్షాకాలం ముగిసే వరకు ఎదురు చూసిన ఫిరోజ్ తన ప్రియుడిని మే 5న సత్నాలో ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఫిరోజ్ ఖతూన్ ముస్లిం కుటుంబానికి చెందినవారు, ధర్మేంద్ర హిందూ మతానికి చెందినవాడు. అయినా వీరిద్దరి మధ్య మతభేదాలు పక్కన పెట్టి వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. మొత్తంగా ముస్లిం మతానికి చెందిన ఫిరోజ్ హిందూ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవంతో ధర్మేంద్రను వేద మంత్రాల సాక్షిగా పెళ్లాడారు. బంధుమిత్రుల సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహం మత సామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.